ఇక రాష్ట్రంలో చాలామంది గ్యాస్కు సంబంధించి కొరత వస్తుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు. గ్యాస్ కొరత లేదు అని చెప్పి అయితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడో తెలుస్తుంది. ఇగో రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు, జనం ఆందోళన చెందవద్దు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు, జనము ఆందోళన చెందొద్దు అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే యుద్ధాల కారణాల వల్ల గ్యాసులకు సంబంధించి కొన్నిటికి సంబంధించి ఇబ్బంది జరుగుతుందని చెప్పి అంటున్నారు. ప్రజలలో కొంతమంది ఆగమాగం అవుతారు. ఇట్లా ఆగమాగం కావద్దు, ఆందోళన చెందవద్దు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. అపోహలు తొలగించాలని అధికారులకు సూచన. పానింగ్ బుకింగ్ వల్లే సమస్యలు అంటున్న ఏజెన్సీలు 3-4 రేట్లు బుకింగ్లు పెరిగినట్టు వెల్లడి. సిఎస్ సివిల్ సప్లైస్ కమిషనర్ నేతృత్వంలో హై లెవెల్ కమిటీ హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఇక దీనికి సంబంధించి హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక రాష్ట్రంలో ఎల్పిజి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం కారణంగా ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయడం వల్లే సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. అయితే ఇక జనాలు ఏంటంటే వాస్తవానికి ప్రజలు ఎవరు కూడా గ్యాస్ బంద్ అవుతుంది, ఇట్లా పెట్రోల్ బంద్ అవుతుంది, ఈ అపోహనలు బంద్ చేయరు. ఎవరో చెప్పింది మీరు వినకుర్రి జరా. ఎందుకంటే ఇక బంద్ అయితే అని చెప్పి అడ్వాన్స్గా బుక్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కళ్ళు 3-4 బుక్ చేసుకుంటారు. ఇట్లా ఇబ్బంది జరుగుతుంది. ఇట్లా బంద్ చేసి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, మంత్రి చెప్తుండు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు, అపోహలు బంద్ చేయరు అని చెప్పి చెప్తుండు. గ్యాస్ కొరత నెలకొంటుందన్న అపోహలను తొలగించాలని కలెక్టర్లు పోలీసుల అధికారులకు సూచించారు. శుక్రవారం సెక్రటరియట్లో నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ రామకృష్ణారావు, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని బ్లాటింగ్ ప్లాంట్లలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, డొమెస్టిక్ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు సరఫరా కొనసాగుతుందన్నారు. మొత్తం మీదనైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదట. ఆల్రెడీ నిల్వనే ఉన్నాయట గ్యాస్ సిలిండర్లు. జర అపోహలు అయితే బంద్ చేయర్రి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. ఏదైనా ఇబ్బంది ఉంటే కమ్యూనిటీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారట. ఎలాంటి ఇబ్బంది అయితే జరగదు అని చెప్తున్నారు. ప్రజలు కూడా జర గ్యాస్ ఇబ్బంది అవుతుందని చెప్పి అపోహలు బంద్ చేయరు. గ్యాస్ దొరుకుతుంది, మనకు వచ్చే గ్యాస్ సిలిండర్ మనకు దొరికితే మనం బుక్ చేసుకుంటే మన గ్యాస్ మనకు వస్తుంది. జర భయపడకుర్రి.